కంప్యూటర్కి సంబంధించిన దాంట్లో ఐఏఎస్ చదువుకున్న బాగా అనుభవం ఉందని యువకుణ్ణి ప్రత్యేకంగా ఈ ధరణి పోర్టల్ని భూభారత పోర్టల్గా మార్చడం కోసం యంగ్స్టర్ని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు దీంట్లోకి పోస్టింగ్ చేశాం. వారు మకరంద గారు చూడటానికి చిన్నగా ఉంటాడు కానీ చాలా యువకర్త. అన్న ఏంది మైక్ డిస్టర్బెన్స్ ఉంది. యువకర్త మకరంద గారు, వారికి అదే రకంగా ఎస్పీ గారు గౌతమ్ గారు వేదిక మీద గ్రంథాలయ సంస్థ చైర్మన్లు ఉన్నారు. వారందరికీ ముఖ్య నాయకులు, అధికారులు, వారందరికీ ఈ కార్యక్రమానికి హాజరైన నా కాజీపురం కుటుంబ సభ్యులందరూ, రైతన్నలు, భూములున్న ఆసాములు, మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున శిరస వంచి హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం రావాలని స్థానిక శాసనసభ్యుడిగా ఆనాటి పిసిసి అధ్యక్షులు, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీ శాసనసభ్యులుగా అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకోవటమే కాకుండా మీ అందరి కోరిక మేరకు ఆ భగవంతుడు దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావటమే కాకుండా మీ శాసనసభ్యులు మనందరి అన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సందర్భం మనందరికీ తెలియంది కాదు. తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నికల ముందు ఏవైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదోడి కన్నీరు ఎలా తుడుస్తుందో, పేదోడికి ఎలా అండగా ఉంటుందో అన్న మాట ప్రకారం, ఇచ్చిన వాగ్దానం ప్రకారం అనేక ఛాలెంజ్లు, అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు ఎదురైనా ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా పేదోడి ఇంటికి చేర్చాలని తపన పడుతూ ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు అనేక సందర్భాలలో ఈ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని అనేక సందర్భాలలో అవమానించిన నాకు ప్రజలే ముఖ్యం, నాకు ప్రజల సుఖమే ముఖ్యం, ఈ రాష్ట్రంలో ఉండే పేదవాడికి అండగా ఉండటమే ముఖ్యమని తలంచి రాష్ట్రాన్ని అంతా పేదవాడి కష్టాలను తీర్చాలని తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారి తాపత్రయం అనేక సందర్భాల్లో మీతో పాటు మేమందరం చూశాం. చూడటమే కాదు, తెచ్చుకున్న ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏ కార్యక్రమం, మంచి కార్యక్రమం చేయాలన్నా, ఏ పేదోడి కష్టాలు తీర్చాలి అన్నా గడిచిన 10 సంవత్సరంలో వారు చెయ్యని పని ఈ 10 నెలలలో ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో చేస్తున్నామని అక్కురోషంతో, కక్షతో పేదవాడికి మంచి జరిగితే అది ఇందిరమ్మ ప్రభుత్వానికి మంచి మార్కులు ఎక్కడ వస్తాయో అని అడ్డంకులు పెడుతున్నా, అనేక విషయాలలో ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నారు, వారు ప్రత్యక్షంగా పరోక్షంగా కోర్టుల ద్వారా ఆటంకాలు కలిగిస్తున్నా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్ల రూపాయలు అప్పు చేసినా, తల తాకట్టు పెట్టైనా చెప్పిన ప్రతి మాటని చిత్తశుద్ధితో పేదవాడికి అందించిన దాంట్లో భాగమే ఈ భూభారత కార్యక్రమం కూడా. ఎవరైనా చట్టాలు చేస్తే, ఎవరైనా ఇంటి పెద్ద ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటే ఆ కుటుంబానికి మంచి జరిగే నిర్ణయాలు తీసుకుంటారు. చట్టాలు చేస్తే అంతకు ముందున్న చట్టాల కంటే ఇది బ్రహ్మాండంగా ఉందిరా ఈ చేసిన చట్టం, ఈ చట్టం వల్ల మనకి చాలా మంచి జరిగిందిరా, శభాషురా అని నలుగురు పొగిడేటట్టు చేస్తారు. కానీ ఆనాడు ఆ పెద్దలు, ఆ దొరవారు చేసిన చట్టం, ఆ 2020 చట్టం పేదవాడు కన్నీరు తుర్చటం కాదు కదా, పేదవాడిని, రైతన్నని, భూములున్న ఆసాములని ఆతాల పాతాల లోకానికి ఆ చట్టం ద్వారా తొక్కారు అనేది ముమ్మాటికి నిజం.